నమస్కారం. టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉపాధి హామీ పథకం ద్వారా పని కల్పించేందుకు సిద్ధమవుతున్న కార్యాచరణ మొగల్తూరు మండలంలో స్పష్టం చేసిన జిల్లా కలెక్టర్ నాగరాణి. తణుకు నియోజకవర్గంలో విజన్ 2047 సాధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలి. సమీక్షా సభలో అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్. పేద మహిళ ఉపాధికి దోహదపడే ప్రింటర్ను అందించిన తణుకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ. దాతలను అభినందించిన సంస్థ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ రాధా పుష్పవతి. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక కళారత్న అవార్డు గ్రహీత రసరాజును సన్మానించి అభినందించిన తణుకు రోటరీ క్లబ్. పాల్గొన్న ప్రముఖులు. తాడేపల్లిగూడెం రూరల్ మండలంలో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే బొలిశెట్టి. అదనపు ఆర్థిక సహాయం అందుకున్న గృహ నిర్మాణ లబ్ధిదారులు 100% పనులను పూర్తి చేయాలి. రాజమండ్రిలో ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. రాష్ట్రంలో సంస్కృతికి కళల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తున్న ప్రభుత్వం. రాజమండ్రిలో ప్రకటించిన రాష్ట్ర సృజనాత్మక సంస్కృతి కమిషన్ చైర్పర్సన్ పొడపాటి. వాడపల్లి వెంకటేశ్వర స్వామి వార్షిక కళ్యాణ మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తాం. వెల్లడించిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు. అమలాపురం ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్న అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. పోలవరం డ్యాం పనులకు శ్రీకారం చుట్టిన యంత్రాంగం. పర్యవేక్షించిన ప్రాజెక్టు సిఇ నరసింహమూర్తి, ఎస్సీ రామచంద్రరావులు. జిల్లాలో ఉపాధి హామీ పథకం ద్వారా పెద్ద ఎత్తున పని దినాల కల్పనకు కార్యాచరణ రూపొందించి అమలు చేయడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి తెలిపారు. నర్సాపురం నియోజకవర్గం పరిధిలోని మొగల్తూరు మండలం వారతిప్ప మురుగు కలువ వద్ద జరుగుతున్న ఉపాధి హామీ పనులను బుధవారం ఆమె ఆకస్మిక తనిఖీ చేసి మాట్లాడారు. జాబ్ కార్డు నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరికి పని కల్పించడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నట్లు చెప్పారు. వారతిప్ప డ్రైన్ కిక్కిస తొలగింపు పనుల నిమిత్తం 537 పని దినాలను కల్పించడం జరిగిందని అన్నారు. ఎండలు ఎక్కువగా ఉన్న కారణంగా పని ప్రదేశాల్లో ఓఆర్ఎస్ తో పాటు అవసరమైన మందులను సిద్ధంగా ఉంచాలని అన్నారు. త్రాగునీరు, మజ్జిగ అందించేందుకు ఏర్పాట్లు చేయాలని అన్నారు. పని కోరిన వారికి తప్పకుండా పనిని కల్పించాలని డ్వామా అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ కేసీహెచ్ అప్పారావు, మొగల్తూరు తహసీల్దార్ కె రాజ్కిషోర్, ఎంపీడీఓ సిహెచ్ త్రిశూలపాణిలు ఉన్నారు. తణుకు నియోజకవర్గంలో విజన్ 2047 సాధించే దిశగా నిర్వహించే అభివృద్ధి కార్యక్రమాలపై ఎమ్మెల్యే ఆర్మిల రాధాకృష్ణ అధ్యక్షతన గురువారం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొని ఈ అంశంపై దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా చేపట్టవలసిన అభివృద్ధి కార్యక్రమాలను ఆమె వివరించి చెప్పారు. తణుకులో స్వాతంత్ర్యానికి ముందు స్థాపించిన ఆంధ్ర షుగర్స్ వల్ల ఈ ప్రాంత అభివృద్ధికి ఏ విధంగా కారణంగా ఉందో అదే స్థాయిలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గానికి ఒక విజన్ డాక్యుమెంట్ రూపొందించుకుని రాబోయే 4 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ను అగ్రస్థాయిలో అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దీక్ష పూనినట్లు చెప్పారు. P4 విధానంలో ప్రజల ఆర్థిక స్థితిని పెంచేందుకు కార్యాచరణ రూపొందించినట్లు ఆయన తెలిపారు. వికసిత్ భారత్ లక్ష్యంగా నరేంద్ర మోడీ గారు 2047 విజన్ ఏదైతే ఇచ్చారో దానికి అనుగుణంగా మన రాష్ట్రంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర 2047 రూపొందించుకుని మన స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భానికి 2047వ సంవత్సరానికి స్వర్ణాంధ్ర సాధన లక్ష్యంగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఒక సంపన్న రాష్ట్రంగా, ఆరోగ్యకరమైన రాష్ట్రంగా, ఆనందమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అందులో భాగంగా మనకి ప్రతి నియోజకవర్గానికి ఒక విజన్ డాక్యుమెంట్ని రూపొందించుకొని గ్రామాల్లో విజన్ డాక్యుమెంట్ ద్వారా రాబోయే 4 సంవత్సరాల్లో ఎటువంటి పనులు చేయాలి, ఏ విధంగా ఇటు అభివృద్ధి అటు సంక్షేమాన్ని అమలు చేసి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి బలాలు, బలహీనతలు, ఇక్కడ ఆదాయ వనరులు ఏ విధంగా ఉన్నాయి, కొత్త ఆదాయ వనరులు ఏ విధంగా సృష్టించుకోగలం,
అలాగే ఇక్కడ ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మెరుగయ్యే విధంగా, వారికి ఆర్థిక అభివృద్ధి సాధించే విధంగా, తలసరి ఆదాయం పెరిగే విధంగా ఏ విధంగా విజన్ ఏర్పరచుకోవాలి. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, తాడేపల్లిగూడెం ఆర్డీఓ ఖతీఫ్ కౌసర్ భాను, మున్సిపల్ కమిషనర్ త్రిపన్న రామ్ కుమార్, మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ దొమ్మెట్టి వెంకట సుధాకర్, మాజీ వైస్ చైర్మన్ మంత్రిరావు వెంకటరత్నం, తెలుగుదేశం జిల్లా ఉపాధ్యక్షులు బసవ రామకృష్ణ, పట్టణ అధ్యక్షులు కలిగిరి వెంకటకృష్ణ, మండల శాఖ అధ్యక్షులు పితాని మోహన్ రావు, జనసేన బీజేపీ పట్టణ అధ్యక్షులు కొమ్మిరెడ్డి శ్రీనివాస్, బొల్లాడ నాగరాజులు పాల్గొన్నారు. ఎరగవరం మండలం ఓగిడి గ్రామంలో కిడ్నీ డయాలసిస్ చికిత్స పొందుతూ ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న పిల్లి సచివతి కుటుంబానికి ప్రభుత్వం మంజూరు చేసిన 10,000 రూపాయల పెన్షన్ను తణుకు ఎమ్మెల్యే ఆర్బిల రాధాకృష్ణ గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఇదే సమస్యపై అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందజేసేందుకు ముఖ్యమంత్రి తన వంతు సహకారం అందిస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని కోరుతూ సిఐటియు కార్యకర్తలు తణుకు మున్సిపల్ కార్యాలయం ముందు గురువారం ధర్నా చేసి అధికారులకు వినతి పత్రం అందజేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రతి కార్మికునికి 26,000 రూపాయల జీతం ఇవ్వాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్, స్థానిక నాయకులు ఎన్ ఆదినారాయణ బాబు, ఉండ్రాజవరపు శ్రీను, గెల్లా విజయ్ కుమార్లు పాల్గొన్నారు. కొత్త ఓటర్ల నమోదులో తీసుకోవాల్సిన జాగ్రత్తలను, తొలగింపులో పాటించవలసిన సూత్రాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని స్థానిక అధికారులకు పశ్చిమ గోదావరి జిల్లా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బిఎస్ నారాయణ రెడ్డి సూచించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన శిక్షణా తరగతుల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్ నియమాలను ఆయన వివరించారు. నియోజకవర్గ పరిధిలోని తణుకు, ఎరగవరం, అత్తిలి మండలాలకు చెందిన బూత్ లెవెల్ అధికారులకు ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో తహసీల్దార్లు దండు అశోక్ వర్మ, ఎం సుందర్రాజు, ఎన్నికల విభాగం స్పెషల్ డిప్యూటీ తహసీల్దార్ ఎస్ శివశంకర్లు పాల్గొన్నారు. దివ్యాంగురాలు గుమ్మలూరు దుర్గాభవాని జీవనోపాధి కోసం దాతలు కంచర్ల త్రినాథరావు, చేకూరి ప్రదీప్, పొసరపు నాగశివగాంధీలు ఇచ్చిన విరాళాలతో కొనుగోలు చేసిన ఎప్సాన్ ప్రింటర్లు గురువారం మానవతా సంస్థ తరపున అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ కోడూరి రాధాపుష్పవతి మాట్లాడుతూ ఈ ప్రింటర్ ద్వారా లబ్ధిదారుని జీవనానికి భద్రత చేకూరగలదని అన్నారు. తణుకు మానవతా సంస్థ ద్వారా అనేక మందికి విద్య, వైద్యము వీటన్నిటి కోసము కూడా సహాయం చేయటం అనేది జరుగుతుంది. రెడ్డి గారు ఏం కోరుకుంటున్నారంటే మనం ఇచ్చిన తర్వాత అవుట్పుట్ ఏ విధంగా ఉంది, వాళ్ళకి దానివల్ల ఏదైనా ఉపయోగపడుతుందా లేదా అనేది విషయాన్ని కూడా తెలుసుకోండి అని కేవలం తణుకు గురించే కాదు, ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ జరిగినా కూడా ఆ విషయాన్ని కూడా మీరు తెలుసుకుంటూ ఉండండి అని చెప్పారు. అంటే ఎంతోమంది దాతల సహకారంతో, అలాగే సభ్యత్వ రుసుముతోటి వచ్చిన మొత్తాలతోటి ఎంతోమందికి మనం ఆర్థిక సహాయం చేస్తున్నాం. దాని ఫలితంగా అనేక మందికి ఇక్కడ లబ్ధి అనేది చేకూరుతుంది. ఇది ఏ ఒక్కరి వలనో కాదు, ఈ విధంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అనేక మందికి ఆ మహానుభావుడు మదిలో వచ్చిన ఆలోచన వలన అనేక మందికి లబ్ధి చేకూరటం అనేది జరుగుతుంది. గమ్ని ఫంక్షన్ హాల్లో సంస్థ అధ్యక్షురాలు కఠారి శారదాదేవి అధ్యక్షతన జరిగిన ఈ సేవా కార్యక్రమంలో విశిష్ట దాత చిట్టూరి సుజాత, మానవతా జిల్లా మాజీ చైర్మన్ గమ్ని రాంబాబు, జిల్లా ప్రతిభా పురస్కారాల కమిటీ చైర్పర్సన్ బోయపట్టి రామలక్ష్మి, కార్యదర్శి బొల్లం రామకాశి, కోశాధికారి అక్కిన కాశీ విశ్వనాథం, మాజీ అధ్యక్షులు, ప్రస్తుత సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ఉగాది పురస్కారం కళారత్న అవార్డును అందుకున్న సినీ గేయ రచయిత, ప్రముఖ కవి రసరాజును తణుకు ఎమ్మెల్యే ఆర్మిల రాధాకృష్ణ ఘనంగా సత్కరించి అభినందించారు. తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్ వత్సవాయి వెంకటరాజు సచివతి సభా మందిరంలో గురువారం జరిగిన సభలో డాక్టర్ గజల్ శ్రీనివాస్ విశిష్ట అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఎంత బుబ్బులింగడివి శివయ్యా, ఎవరడిగిన వరమిస్తావేమయ్యా. హద్దు పద్దు లేదా నీ ప్రేమకు, హద్దు పద్దు లేదా నీ ప్రేమకు, ఆకు మీరు చాలా నీ పూజకు. ఎంత బుబ్బులింగడివి శివయ్యా.
ఎవరడిగిన వరమిస్తావేమయ్యా. జాతి గర్వపడేలాగా నార్త్ అమెరికా తెలుగు సొసైటీకి నేను స్థాపించినటువంటి సంస్థ అమెరికాలో, దానికి తెలుగు తోరణం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి డ్యాన్స్ బ్యాలీ రాశారు. దాన్ని చూడని వాడు తెలుగువాడు, వాడి జీవితం పూర్తి కానట్టే. అది చూడకపోతే తెలుగువాడి జీవితం ఈ భూమి మీద పూర్తి కానట్టే. అంత గొప్పగా రాశాడు రసరాజు గారు. అది అమెరికాలో 350 మంది పిల్లలు న్యూజెర్సీలో వేస్తే ఎదురుగుండా ఉన్న చిన్నజీయర్ స్వామి, పురంధేశ్వరి గారు, అతిరథ మహారథులు కె రాఘవేంద్రరావు అందరూ ఉంటే, వాళ్ళందరూ ఈ డ్యాన్స్ బ్యాలే పూర్తయిన తర్వాత వాళ్ళకి తెలియకుండానే 10,000 మంది అమెరికాలో, 10,000 మంది అంటే అమెరికాలో ఆ 10,000 మంది ఆడియన్స్ అంటే 10 లక్షల మంది ఆడియన్స్ అన్నమాట తెలుగు వాళ్ళు. అక్కడ ముఖ్యంగా రచనా రంగంలో ప్రతిభావంతులైన రసరాజు సేవలు రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడుతున్నట్లు చెప్పారు. అనంతరం రసరాజు మాట్లాడుతూ తన అభివృద్ధికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. క్లబ్ అధ్యక్షులు ఆనందం మస్తాన్రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కార్యదర్శి కట్టారి సిద్ధార్థ, రోటరీ ప్రముఖులు, సభ్యులు, వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రముఖ సినీ నటులు మెగాస్టార్ పద్మవిభూషణ్ చిరంజీవి జన్మదినోత్సవం సందర్భంగా అన్ని చోట్ల పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆల్ ఇండియా చిరంజీవి యువత అధ్యక్షులు రవణం స్వామినాయుడు అభిమానులకు పిలుపునిచ్చారు. తనకు చిట్టూరు హెరిటేజ్లో గురువారం నిర్వహించిన పశ్చిమ గోదావరి జిల్లా అభిమాన సంఘ ముఖ్యాల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ముఖ్యంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి అవసరమైన వారికి రక్తాన్ని అందించాలని ఆయన సూచించారు. ఆగస్టు 22వ తేదీన జరిగే ఈ జన్మదిన వేడుకల్లో కార్యకర్తలంతా పాల్గొని విజయవంతం చేయాలని రవణం కోరారు. ఈ కార్యక్రమంలో సంస్థ జాతీయ ఉపాధ్యక్షులు కటకం రామకృష్ణ, జిల్లా అధ్యక్షులు కొప్పలి శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు మొరకొండ శ్రీనివాసులు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రకటనలు.